మధు జీవితంలో నుండి శివ వెళ్ళిపోయాడు. ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ, ధైర్యంగా ఉండే మధు ఇప్పుడు మౌనంగా మిగిలిపోయింది. జీవితంలో ఏ విషయంలో తొందరపడినా పర్వాలేదు. మరో ఛాన్స్ ఉంటుంది. పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైనా ఒకరు మన నుంచి దూరమయ్యారు అంటే అది మన తప్పు కాదు. మనం నచ్చలేదని కూడా కాదు. కేవలం వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. ఏమాత్రం శివాకి నాపై ప్రేమ క్షణంలో పుట్టి ఉంటుంది. అది క్షణంలోనే దూరమైపోయింది అని అనుకుంటుంది మధు. అంతలోనే మధు వాళ్ళ బంధువుల్లో ఒక ఆమె ఇంటికి వస్తుంది. అవును మధు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? మరో పెళ్లి చేసుకో. నీకు మంచి లైఫ్ ఉంటుంది. అప్పుడు ఎలాగో మా మాట వినలేదు. కనీసం ఇప్పుడైనా మా మాటకు విలువివ్వు. పెళ్ళి అనేది కొందరి జీవితాల్లో ఆనందాన్ని ఇస్తుంది. మరికొందరి జీవితాల్లో ఉన్న ఆనందాన్నే పోగొడుతుంది. మా మాట విను మధు అని అంటుంది ఆమె. వెంటనే మధు, చూడండి, నా మనసేమీ బాగోలేదు. ఇప్పుడు నేను ఒక బిడ్డకి తల్లిని. నేను మరో పెళ్లి చేసుకుంటే నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారు కానీ నాతో నా బిడ్డను యాక్సెప్ట్ చేయరు కదా. అయినా వచ్చినవాడు శివ లాంటివాడు కాదని మనం చెప్పగలమా? నా జీవితంలో ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయను. అయినా నాకు తోడు లేరని ఇప్పుడు ఎవరన్నారు? నన్ను కంటికి రెప్పలా చూసుకునే నా తల్లి ఉంది. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నా బిడ్డ ఉన్నాడు. చాలు, హ్యాపీగా బ్రతికేస్తాను. కాకపోతే నేను బాధపడుతున్నాను అంటే అది నేను 10th క్లాస్తో ఎందుకు చదువు ఆపేశానా అని. అంతే, ఇంకేం లేదు. అదే ఇంకా ఎక్కువగా చదువుకొని ఉంటే మంచి జాబ్ చేసుకొని ఇప్పుడు ధైర్యంగా ఉండేదాన్ని కదా. ఇక శివ విషయం అంటారా? నాకు తనపై నమ్మకం ఉంది. శివ తాగిన మైకంలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పటికైనా మళ్ళీ వస్తాడు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను. మీరు చెప్పేది కరెక్టే కానీ నాకు మరో వ్యక్తి చేతిలో మోసపోవడం ఇష్టం లేదు. దయచేసి నన్ను ఇలాగే వదిలేయండి అని అంటుంది. ఒకరోజు సాయంత్రం మధు పిల్లోడికి బాగోలేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. డాక్టర్ రావడానికి ఇంకా టైం పడుతుంది, బయట వెయిట్ చేయమని చెప్తుంది నర్స్. అక్కడ ఒక అతను మధు వైపే చూస్తున్నాడు. కానీ మధు గమనించలేదు. తనకి ఎదురుగా వచ్చి నిలబడతాడు. మధు ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ అబ్బాయి వెంటనే, మీరు ఉండేది ఎక్కడా అని అంటాడు. మధు, మీకెందుకు అని అంటుంది. చెప్పొచ్చుగా మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని అంటాడు. ఓ అవునా అని అంటుంది మధు. హాస్పిటల్కి దేనికి వచ్చారు అని అంటాడు అతను. వెంటనే మధు, మా బాబుకు జ్వరంగా ఉంది అందుకని అని అంటుంది. ఏంటి, మీకు పెళ్ళయిందా? నేను నమ్మలేకపోతున్నాను. అయితే సంతూర్ మమ్మీ అన్నమాట మీరు. ఇంత చిన్న వయసులో పెళ్ళి, పిల్లలు ఏం సాధించారండి. ఓకే ఓకే, మీరు మీ అబ్బాయి జాగ్రత్త, బాయ్ అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. అయ్యో, ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు అనుకున్నారా? కనీసం కాలికి ఉన్న మెట్టులు కూడా చూడలేదు అని నవ్వుతూ తన స్నేహితుడితో చెప్తాడు. ఇదంతా గమనించి మధు, అయ్యో, ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ కామన్గా జరిగేవి. ఒక ఆడపిల్ల జీవితంలో ఇలాంటి పరిచయాలు కేవలం ఆ నిమిషానికి పరిమితమని తెలుసుకోవాలి. వారు చెప్పే ప్రతి మాట ఒక కాంప్లిమెంట్ అనుకోవాలే కానీ నన్నే పొగుడుతున్నారు, నేనంటే ప్రాణమేమో అనుకుంటే జీవితాలు నాశనమైపోతాయి. మధులాగా ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది. ఒకసారి దెబ్బతిన్న చోట మరోసారి కూడా పడ్డావంటే అక్కడ నువ్వేమీ నేర్చుకోలేదని అర్థం. అసలు మధు మనసులో శివ స్థానమేంటి? అతని కోసం వేచి చూస్తుందా లేదా మరొకరి భార్యగా మారిపోతుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మధు శివల కథ ముగింపు త్వరలోనే వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి. కోయిలాలా ఓ సక్కని కథ ఇంటావా, కథ ఇంటూ నా మాటకి ఊ కొడతావా.